ఈ రాజధాని ఎఫెక్ట్ అనేది ఏదైతే రాజధాని నిర్మాణ పనులు ఆగిపోవడం కావచ్చు, 3 రాజధానుల ప్రతిపాదన తీసుకురావటం కావచ్చు. ఈ ప్రభావం ఎన్ని జిల్లాల మీద పడే అవకాశం ఉంటుందండి? ఇటు నుంచి 2, 3 జిల్లాలు అంటే రాజధాని నుంచి ఇటు 3 అటు 3 6 జిల్లాల మీద ఖచ్చితమైన ప్రభావం ఉంటుంది. అంటే అప్ టు నెల్లూరు, అప్ టు ఈస్ట్ గోదావరి. ఎస్, ఓకే. తప్పకుండా ఉంటుంది. అక్కడి నుంచి ఉత్తరాంధ్ర ఎలాగూ చంద్రబాబు నాయుడు గారి మీద ప్రేమాభిమానాలు ఉన్నాయి, తెలుగుదేశం మీద ఉంది. హుదూదు వచ్చినా కానీ లేకపోతే ఎప్పుడు కూడా ట్రెడిషనల్గా ఉంటుంది. దానికి తోడు ఈ రాజధాని అక్కడికి మారుస్తానని చెప్పిన తర్వాత అక్కడ జరుగుతున్న భూ కబ్జాలు, కొద్దిగా ప్రశాంతమైన వాతావరణం, ఆ వాతావరణంలో మేము బతికే వాళ్ళని మమ్మల్ని కావాలని రౌడీజం వైపుకి, భూ కబ్జాల వైపుకి తీసుకెళ్తుంది వైసీపీ ప్రభుత్వం. అక్కడ విజయసాయి రెడ్డి కానీ, సుబ్బారెడ్డి కానీ, వీళ్ళ మనుషులు కానీ చేస్తున్న అరాచకాలు, కంపెనీలు బయటికి పంపించేసి ఆక్రమణలు, ఇవన్నీ వాళ్ళకి అర్థమైపోతున్నాయి. రాజధాని కావాలన్న దాన్ని మాకు ఇస్తున్నారనే సంతోషం కంటే వీళ్ళు వస్తే మాకు జరగబోయే నష్టం చాలా ఎక్కువ. మా ప్రశాంత జీవనం పోతుంది, మా అభివృద్ధి కూడా నాశనం అయిపోద్ది అని. అమరావతి రైతులు అవుట్ అండ్ అవుట్ మీ వైపు ఉండుండొచ్చు. ఆ రాజధాని ఇక్కడ నుంచి తరలించారనో లేకపోతే వేరే వేరే కారణాలతో మీకు సపోర్ట్ చేయొచ్చు. కానీ వైజాగ్ రాజధాని వస్తుంటే తెలుగుదేశం పార్టీ నాయకులు కావాలని అడ్డుకున్నారన్న కోపం అక్కడ ఓటర్లు ఏముండదా? ఉండటానికి అవకాశం లేదు. ఎందుకంటే మీరు అభివృద్ధి కాముకులు కాదు. ఎస్ సార్. శాంతి భద్రతలు బేసిక్గా ఉంటాయని చెప్పలేము. మీ దౌర్జన్యాలు, దందాలు ఇవన్నీ కూడా మీరు మీ మనుషులతో అలవాటు అయిపోయింది. అది కాకుండా విశాఖపట్నాన్ని డెవలప్ చేయనని తెలుగుదేశం చెప్పట్లా. అది ఆర్థిక అభివృద్ధి చెందిన నగరంగా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నగరంగా, సాఫ్ట్వేర్ రంగాన్ని అభివృద్ధి చేస్తాం, పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తామని భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ, టెంపుల్టన్ ఇది కానీ, లులు మాల్ కానీ, అంటే ఒక ఫైనాన్షియల్ హబ్గా విశాఖపట్నాన్ని తయారు చేసే వల్ల వాళ్ళ ఉపాధి పెరుగుతుంది, ఆర్థిక పరిస్థితి పెరుగుతుంది తప్ప రాజధాని వచ్చినందువల్ల అదనపు సౌకర్యం జగన్మోహన్ రెడ్డి ఇవ్వబోయేది ఏంటంటే దోపిడీలు, దౌర్జన్యాలు, కబ్జాలు అయ్యి వాళ్ళ మనస్తత్వం సహించదు. మీరు ఒక ప్రభుత్వ ఉద్యోగిగా రిటైర్డ్ అయ్యారు. ప్రభుత్వ పరిపాలన ఎలా సాగుతుంది అనేది మీకు పూర్తి స్థాయి అవగాహన ఉంటుంది ఒక అధికారిగా. మీరు పనిచేసి రిటైర్డ్ అయి ఉన్నారు కాబట్టి ఒక మాట చెప్పండి, ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది? చెప్పడానికి ఏం లేదు, అఫీషియల్గా అయితే లేదు. కానీ కేంద్ర ప్రభుత్వ గజెట్లో కానీ, ప్రజల యొక్క మనసుల్లో కానీ, చట్టపరంగా కానీ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి. కానీ జగన్మోహన్ రెడ్డి దాన్ని గుర్తించట్లా. అంటే అదే లైన్ రేపు పొద్దున్న ఎలక్షన్లో వైసీపీ చెప్పే అవకాశం లేదంటే మేము 3 రాజధానులు అన్నాం, అలాగని అమరావతిలో రాజధానిని పూర్తిగా తీసుకెళ్తామని అనలేదు కదా. ఇది శాసన రాజధాని అని చెప్పాం, వైజాగ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని చెప్పాం, కర్నూలు లీగల్ క్యాపిటల్, న్యాయ రాజధాని అని చెప్పాము. సో ఇక్కడ మేము అన్యాయం చేయలేదని కదా వాళ్ళు పదే అంటున్నమాట. అన్యాయం చేయలేదు, సరే బాగుంది కదా. మీరు శాసన రాజధాని అంటున్నారు కదా, శాసన రాజధానిలో కించిత్తు అభివృద్ధి చేశారా? ఇక్కడ ఉన్నాయన్ని తీసేయడమే కదా. రోడ్డు అన్న వేసారా? కనీసం శాసనాలు చేయడానికి మీరు అసెంబ్లీ పెట్టినప్పుడు ఎమ్మెల్యేలు అన్న వస్తారు కదా, వాళ్ళ కోసం రోడ్డు వేసారా? ఐఏఎస్ ఆఫీసర్లు ఎమ్మెల్యేలకి క్వార్టర్స్ కట్టారు, శాసనాలు చేసేవాళ్ళు ఉండాలి కదా. ఆ క్వార్టర్స్ 90% పూర్తయినాయి కదా. వాటిని మీరు ఎందుకు పూర్తి చేసి ఇక్కడ మేము అభివృద్ధి చేస్తామని చెప్పట్లేదు? అంటే ఇంతవరకు మీరేం చేయకపోతే ఎవరు నమ్ముతారు? అసలు ఇంకోటి, అది చట్టబద్ధంగా ఎట్లా చెల్లుతుంది? నువ్వు ఆఫీస్ తీసుకెళ్తానని పెట్టావు, హైకోర్టు ఆపేసింది. అంటే వాళ్ళు ఇప్పటికీ చాలామంది వైసీపీ నాయకులు అంటున్నది ఏంటంటే మేము ఒక పర్పస్తో 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో 3 రాజధానులు పెట్టాం, దాన్ని టీడీపీ అడ్డుకుంది, కోర్టులో కేసులు వేసింది. వాళ్ళు అన్న ప్రకారం ఇక్కడ నుంచి రాజధాని అసలు పట్టుకెళ్ళలేదు. ప్రస్తుతానికి యాజ్ యూజువల్గా అమరావతి క్యాపిటల్గా ఉంది, సీఎం ఇక్కడే ఉన్నాడు కదా, వైజాగ్ వెళ్తానన్నా కూడా వెళ్ళే పరిస్థితి లేదు కాబట్టి మేము ఇక్కడే ఉన్నాం, రాజధాని ఇక్కడే ఉంది కదా, ఇంకా మీకు నష్టం ఏంటని అడుగుతున్నారు. నష్టం ఏంటనేది, నువ్వు నష్టం చేయటానికి ఈ ప్రాంతం రాజధాని అంటున్నావు. నువ్వు అసెంబ్లీ మునిగిపోయే చోట పెడతావా? మునిగిపోద్ది అంటున్నావు. బొంబాయి మునిగింది, హైదరాబాద్ మునిగింది, చెన్నై మునిగింది, బెంగళూరు మునిగింది, కానీ అమరావతి మునగలా. కానీ నువ్వు అసత్య ప్రచారం చేస్తున్నావు. ఈ ప్రాంతం మీద, ఈ ప్రాంత ప్రజల మీద, ఈ ప్రాంత కల్చర్ మీద దాడి చేస్తున్నావు. సో తమ్మినేని సీతారాము ఒక మాట మాట్లాడాడు స్పీకర్ గారు. ఏమంటాడు? అదే అమరావతి, అది ఎడారిలాగా కనిపిస్తుందండి. ఎడారి అని మనం చదువుకున్నది ఏంటి? ఇసుక మేటలు ఉండాలి, మంచినీళ్ళు దొరకకూడదు, లేకపోతే అది కనుసూపు మేరలో పచ్చదనం కనపడకూడదు. కానీ ఎక్కడ చూసినా పచ్చదనం కనపడి పక్కన కృష్ణా నది ఉంటే దాన్ని ఎడారి అన్నాడంటే చదువుకున్న మూర్ఖుడు అనాలా? లేకపోతే అటువంటి వాడు మన స్పీకర్ అని చెప్పడానికి మనం చెప్పాలా లేదా? ఇటువంటి దుర్మార్గమైన ఆలోచన కలిగిన మీ ఆలోచన పెడ ధోరణిలో ఉంది తప్ప
సవ్యమైన ఆలోచన కలిగిన వాళ్ళు చెప్తే నమ్ముతారు. ఈసారి తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడుతుందన్న కాన్ఫిడెన్స్